అమ్మయ్య, కర్రీ అయిపోయింది. టేస్ట్ చూద్దాం. చా, టేస్ట్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ఎలాగో. అందుకే అమ్మ చెప్పేది చక్కగా పెళ్ళికి ముందే వంట నేర్చుకోమని. అప్పుడు నేర్చుకుంటే బాగుండు. ఇప్పుడేమో రావడం లేదు. అత్తయ్య గారు ఏమైనా అంటారేమో. ఏం చేయాలో ఏంటో ఇప్పుడు. ఏమైంది వదిన అలా ఉన్నావు? ఏం లేదండి, కర్రీ అసలు టేస్టే లేదు. అత్తయ్య గారు ఏమైనా అంటారేమో అని భయంగా ఉంది. అయ్యో వదిన, ఎలా ఉన్నా పర్లేదు, మనమే కదా తినేది. దానికి ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు? ఒక్క నిమిషం వదిన, నేను మళ్ళీ వస్తాను. అలాగే. అమ్మా, నువ్వు వదిన్ని ఏమీ అనను అంటే ఒక విషయం చెప్తాను. చెప్పమ్మా, ఏమైంది? వదిన చాలా బాధపడుతుందమ్మా. ఎందుకు? నేనేమనలేదే. నువ్వేదో అన్నావని కాదమ్మా, కష్టపడి కూర చేస్తే సరిగ్గా రాలేదని బాధపడుతుంది. కూర నేను చేస్తానంటే మీకెందుకు అత్తయ్య గారు శ్రమ అని చెప్పి వదినే చేస్తానందమ్మా. వదినే చేస్తానందా? అయినా వంటలు కొత్త కదా, చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేసేశారు. తనకు వంటలు నేర్చుకునే టైం ఎక్కడుంది? అదే నిజమేనమ్మా. వదిన కూడా వండడానికి ఇష్టపడుతుందేమో అని నేను చేయమన్నాను. ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా. వేనా, వచ్చి బట్టలు మడతపెట్టు. అలాగే అత్తయ్య గారు. ఇంత బాగుంటే వదిన ఎందుకు అంత బాధపడింది? వదినా, ఏమైందండి? కర్రీ ఇంత బాగా చేసి ఇందాకెందుకు అంత బాధపడుతున్నావు? నేను బాధపడతానని కావాలని చెప్తున్నారు కదా. అయ్యో నిజమొదినా, కావాలంటే నువ్వే వెళ్ళి ఒకసారి టేస్ట్ చేసి చూడు. అవునా? ఇదేంటి ఇంత బాగుంది? అవునండి, చాలా బాగుంది. మరి అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు బాగుంది.